కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో అమానుషమైన ఘటన వెలుగు చూసింది. చౌడమ్మ వీధిలో ఆస్తి కోసం కట్టుకున్న భర్తను అత్తను కోడలు శ్యామలాదేవి ఇంటి నుంచి బయటకు గెంటేసింది. దౌర్జన్యంగా ఇంటిలోని మా వస్తువులు, నా భర్త ఫోటోను సైతం బయటకు విసిరేసి తాళం వేసిందని అత్త ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్త అంకయ్యను గతంలో ఆస్తి కోసం మా కోడలు తీవ్రంగా గాయపరచడంతో ఆయన మృతి చెందినట్లుగా ఆరోపించింది. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నాకు న్యాయం జరగలేదని, కాబట్టే నా ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసుకోవాల్సిన దుస్థితి తనకు దాపరించిందని తెలిపింది. మీడియా ద్వారా అయినా న్యాయం చేస్తారని కోరుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. నా ఇంట్లో ఉంటే నన్ను మెడబట్టి దోసి కత్తి చూపించి భయపడిస్తాను. ఇల్లు రాసిమని దోసి నన్ను మెడబట్టి దోసి నా వస్తువులు అన్ని పారేసిన. వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇచ్చిన వాళ్ళకు నాకు సంబంధం లేదు. నా ఇల్లు నాకు కావాలా సార్. బీగం వేసుకునే నన్ను బయటికి దొబ్బి ఆర్చి కావాలా, ఇల్లు కూడా తీసుకోవాలని ఉండరు. ఇల్లు ఇచ్చేది ఒకటే నాకు ఆధారమా, నాకేమీ లేవు. ఆమెకు నా పేరు మీద రాయి నాకు ఆర్చి అని కత్తి చూపించి పొడుచమని భయపడిచ్చాను. మా ఆయన్ను కొట్టి చంపిండ్రు కాబట్టి నాకు భయపడి నేను బయట ఉండా. నన్ను ఇంట్లోకి రానిలేదు. మా కోడలు 10 లక్షలు లెక్క ఇచ్చిన, ఆ గుడ్డల అంగడి ఇచ్చిన, చలమమ్మిని లెక్క ఇచ్చిన, ఆ ఎల్ఐసి లెక్క ఇచ్చిన. వాళ్ళకు మాకు సంబంధం లేకుండా మా ఆయన ఎప్పుడే తోసేసుకున్నాము.